శ్రీరామదూతం శిరసా నమామి అను మకుటంతో ఉన్న 132 చరణాలతో కూడిన పవిత్ర మాలికను పఠిస్తూ శ్రీ ఆంజనేయ స్వామిని భక్తులు ధ్యానిస్తారు. శ్రీరామదూతం అంటే శ్రీ ఆంజనేయ స్వామి, శిరసా నమామి అంటే ఆయనకు తల వంచి నమస్కరిస్తున్నాను అని. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. శ్రీ ఆంజనేయ స్వామి పాటల వర్ణం కలిగిన ముఖం కలిగి ఉంటాడు. పాటల వర్ణం అంటే తెలుపు ఎరుపు కలిస్తే అందులో ఎరుపు ఎక్కువగా ఉండే వర్ణము. ఎర్రని ఒడ్లు ఎలా ఉంటాయో అలా ఆయన మేరుపర్వతం వంటి కాంతి కలిగిన శరీరంతో ఉంటాడు. మేరుపర్వతం బంగారు కాంతితో ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామి బంగారు కాంతితో బంగారు కొండలాగా ఉంటాడు. అట్టి ఆ వాయునందనుణ్ణి నా మనస్సున ధ్యానిస్తాను. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తక అంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడ శ్రీరాముని కీర్తన జరుగుతుందో అక్కడక్కడ తలను వంచి చేతులు జోడించి ఆనంద బాష్పాలను కన్నులలో నింపుకొని ఉండే రాక్షసాంతకుడైన మారుతిని నేను ధ్యానిస్తాను. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనోవాయు వేగంతో పోయి జితేంద్రియుడై బుద్ధిమంతులలో శ్రేష్ఠుడై వాయుపుత్రుడై వానరసేనులో ముఖ్యుడైన ఆ శ్రీరామదూతకు శ్రీ ఆంజనేయ స్వామికి శిరస్సు వంచి నమస్కరించుచున్నాను.